నమస్తే, వెల్కమ్ టు ఈగల్ ఆంధ్ర. హిందువుల ఆరాధ్య దైవం వినాయకుడు, దేవతలందరికీ అధిపతి వినాయకుడు. అయితే ఈ ఆలయంలో విశేషం ఏమిటంటే వినాయకుడు తొండం లేకుండానే బాల గణపతి మనిషి రూపంలో దర్శనమిస్తాడు. ఇలా వినాయకుడు మనిషి రూపంలో దర్శనమిచ్చే ఆలయాలు చాలా అరుదు. మరి నరముఖ గణపతి ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయంలో ఉన్న మరిన్ని విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలో తిలతర్పణపురి అనే గ్రామంలో స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వరన్ ఆలయం ఉన్నది. ఈ ఆలయం కూతనూరు సరస్వతి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలోను, తమిళనాడులోని తిరునల్లార్ శని భగవానుని ఆలయానికి 25 కిలోమీటర్ల దూరంలోనూ కలదు. ఈ ముక్తీశ్వరాలయంలో శ్రీరాముడు శివుణ్ణి తపస్సు చేసి తన తండ్రికి పిండాలు పెట్టాడని స్థల పురాణం. అయితే శ్రీరాముడు ఈ ఆలయంలోనే కొలనులో స్నానం చేసి తన తండ్రికి పితృతర్పణాలు మొదలుపెట్టిన స్థలం ఇది కనుక ఈ ఊరిని తిలతర్పణపురి అని కూడా అంటారు. తిలలు అంటే నువ్వులు, తర్పణాలు అంటే వదలటం, పురి అంటే స్థలం, అంటే రాముడు తిలలు వదిలిన ప్రదేశం కనుక దీనిని తిలతర్పణపురి అని పిలుస్తూ ఉండడం అక్కడ జరుగుతుంది. భారతదేశంలోనే 7 స్థలాలుగా చెప్పబడే కాశీ, రామేశ్వరం, శ్రీవాణ్యం, తిరువెంకాడు, గయా, త్రివేణి సంగమంతో సరిసమానమైన స్థలంగా ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది. అందువలన ఎవరైతే పెద్దలకు కార్యక్రమాలు నిర్వహించలేక ఎన్నో బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణాలు వదలటం ద్వారా ఆ దోషాలు మంచి విముక్తి పొందుతాయని ప్రతీతి. ఇంకా ఎక్కడ లేని విధంగా ఈ ఆలయంలో మరొక విశేషం ఉంది. ఇక్కడ వెలసిన వినాయకుడు తొండం లేకుండానే మానవ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ విధంగా వెలసిన గణపతిని నరముఖ గణపతి లేదా ఆది వినాయక గణపతి అని కూడా పిలుస్తారు. ఇలా శ్రీరాముడు తన తండ్రికి పిండాలు పెట్టి మోక్షం పొందిన ఈ ఆలయానికి ఎవరైతే పెద్దలకు కార్యక్రమాలు నిర్వహించలేక బాధపడుతున్నారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పిండాలు పెట్టి దోషాలను నివృత్తం చేసుకుంటూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ ఆంధ్ర ఛానల్. Thanks for watching Eagle Andhra. Please like and subscribe Eagle Andhra.